హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన న్యూస్ ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ని చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటంలో తెలుగువారు గ్లోబల్ లీడర్గా ఎదగాలి, ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి, కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి, ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు. ఫోటోలో జురిక్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానిస్తున్న ప్రవాసాంధ్రులు. ఓకే, జురిక్ చేరుకున్నారు అంటే నిన్నటికి. సో అక్కడ పిలుపునిచ్చారు, తెలుగువారు గ్లోబల్ లీడర్గా ఎదగాలి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ముద్ర కనిపించాలి అని చెప్తున్నారు. అలాగే రాష్ట్రానికి ప్రవాసాంధ్రుల సహాయ సహకారాలు కూడా ముఖ్యమన్నది చెప్తున్నారు. ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు అంటే కర్మభూమిలో ఉన్నా కూడా జన్మభూమికి సహకారం అందించండి అంటున్నారు. అంటే మీరు ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మాతృ రాష్ట్రం ఏదైతే ఉందో మీ మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దానికి మీ సహాయ సహకారాలు అందించండి ప్రవాసాంధ్రులుగా అని చెప్పారు ఐరోపా సభలో. మరి ఎందుకంటే చాలా వరకు ఎన్ఆర్ఐలు వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు రాష్ట్రానికి తమ వంతు సహకారం ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వారి సహాయ సహకారాలు ఇంకా ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎన్ఆర్ఐలు అంటే ఎవరైతే ఎన్ఆర్టీస్ నాన్ రెసిడెంట్ తెలుగుస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి వివిధ దేశాల్లో సెటిల్ అయి ఉంటారో వాళ్ళు రాష్ట్రానికి వారి వంతు కృషి చేసి అంటే మీరు ఎక్కడున్నా సరే మాతృభూమిని మర్చిపోకుండా మీ వంతు కృషి చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు మనకి దీంట్లో అర్థమవుతోందండి. ఇంకొక న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక ఇక స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా, అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన, క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక, ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం, హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. ఎట్టకేలకు ఈయన ఇప్పటికీ ఒక్క మాట చెప్పారంటే ఒక కామెంట్ ఇది ఒక్కసారి చూద్దాం. హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు, ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను చిత్తు చేస్తాం, సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. ఓకే, ట్రంప్ ఏదైతే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు, 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ట్రంప్ అమెరికాకి రెండవసారిగా అధ్యక్షుడిగా ఎన్నికై నిన్న ప్రమాణ స్వీకారం అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఫస్ట్ అంటే 10 రిపోర్ట్ల మీద సంతకం చేస్తానన్నాడు. మరి ఆ 10 రిపోర్ట్లు ఏంటి అన్నది చూడాలి, వెయిట్ పైన సైన్ చేశారన్నది. కాకపోతే నా ప్రధాన నినాదం అమెరికా ఫస్ట్, ఆ నినాదంతోనే ముందుకు వెళ్తాను, దేశాన్ని మరింత భద్రంగా స్వేచ్ఛాయుతంగా తీర్చిదిద్దుతాను, నా పైన హత్యాయత్నం జరిగినప్పటికీ దేవుడి ఆశీస్సులతో నేను బతికాను అని చెప్పేసి ట్రంప్ ప్రమాణ స్వీకారంలో చెప్పారండి. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ఇంతకుముందు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఒబామా వీళ్ళు హాజరయ్యారు. ఒబామాతో పాటు బుష్, క్లింటన్ కూడా హాజరయ్యారని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక జగన్తో సిబిఐ కుమ్మక్కు, అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు, డిశ్చార్జీ పిటిషన్లు విచారించిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు, సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు, కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత, తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. ఏదైతే కనుక సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసు ఉందో దానికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా కూడా అభ్యంతరం చెప్పడం లేదు అని చెప్పేసి సో జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ని పిటిషన్లు వేసినా కూడా అభ్యంతరాలు చెప్పడం లేదు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ అసెంబ్లీ శాసనసభ ఉప స్పీకర్ తన తరఫు న్యాయవాది వాదించారు. అయితే వాళ్ళ తరఫు న్యాయవాది వాదించినప్పటికీ కూడా కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు మాత్రం విముఖత చూపించింది. అలాగే తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిందండి. మరి ఏం జరుగుతుంది అన్నది సోమవారం రోజు మనకు తెలిసే అవకాశం ఉంది.
ఇంకొకటి జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు, సీనియర్ అధికారులతో కమిటీ, వైకాపా తెచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఏ కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా. సో ఈ నేపథ్యంలో ఆయన జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు పెడతానని చెప్పారు. అలాగే సీనియర్ అధికారులతో దీనికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేసి గతంలో వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి గ్రేడ్లు పంచాయతీలకు ఎలాంటి గ్రేడ్లు ఇస్తారు అన్నది. అది కూడా జనాభా ప్రాతిపదికన పంచాయతీ గ్రేడ్లు ఉంటాయన్నారు. మరి అది కరెక్ట్గా చేస్తారా లేదా అన్నది, ఈ గ్రేడ్లు ఏదైతే పూర్తి అవుతాయో అప్పుడు మనం చూసుకోవాలండి. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ కాకినాడ పోర్ట్ డీల్ రివర్స్, వాటాలను కేవీ రావుకు తిరిగిచ్చేసిన అరబిందో 3 రోజుల క్రితం గుట్టుగా బదిలీ, వివాదంలో పై స్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం, సెజ్ను మర్చిపోవాలంటూ కేవీ రావుకు షరతు, దీనికి బదులుగా పోర్టులో వాటాలు బదిలీ, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కేవీ రావు. కాకినాడ సీ పోర్ట్ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ, కూటమి సర్కార్ వచ్చాక దీనిపై సిఐడికి కేవీ రావు ఫిర్యాదు, ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. 3 రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్టు సమాచారం. విషయాన్ని అటు సిఐడి ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతుంది. కానీ దీని వెనుక జరిగింది వేరని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాకినాడ పోర్టులో మనీ లాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తుండటం, అరబిందో ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి తలెత్తడం, తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండడంతో కాకినాడ సీ పోర్ట్ డీల్ రివర్స్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులను కేవీ రావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పై స్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి ఇద్దరిని కూర్చోబెట్టి కొత్త డీల్కు ఓకే చెప్పించారు. అప్పట్లో 2,500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్ బ్యాచ్ 494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సిఐడికి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీ రావుకు చెందిన 8,000 ఎకరాలున్న కాకినాడ సెజ్ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. సో కాకినాడ పోర్ట్ డీల్ రివర్స్ అని చెప్పేసి బ్యానర్ ఐటంలో ఇచ్చారండి. ఎవరైతే ఆ కాకినాడ పోర్ట్ యజమాని ఉన్నారో కేవీ రావు, ఆయన నుంచి గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా అండదండలతో అరబిందో సంస్థకు కట్టబెట్టారు అని చెప్పేసి, అంటే బలవంతంగా అరబిందో సంస్థ తీసేసుకుంది అని చెప్పారు. అయితే దీనిపైన ఈడీ అంటే సిఐడికి ఎవరైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాకినాడ పోర్టు యజమాని ఉన్నారో కేవీ రావు, ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. సిఐడి రంగంలోకి దిగి దీనికి సంబంధించిన విచారణ చేపట్టింది, ఈడీ విచారణ చేపట్టింది. అయితే ఈ సమయంలోనే అరబిందో ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పేసి వాళ్ళు అంటే ఇద్దరు కలిసి సమన్వయ చర్చలు చేసుకొని మళ్ళీ సీపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి ఇచ్చేశారు. సో ఇప్పుడు అసలు యజమాని ఎవరైతే ఉన్నారో కేవీ రావు, ఆయనకే ఇచ్చేశారనమాట కాకినాడ పోర్ట్ని అరబిందో. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా వీళ్ళు చెప్తున్న అంటే ఈ న్యూస్లో రాసినదైతే కనుక యాక్చువల్గా విశ్వసనీయ సమాచారం ప్రకారము కాకినాడ పోర్టులో మనీ లాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తుండడంతో అరవిందో ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దాన్ని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. వెనక్కి ఇచ్చేసి డీల్ రివర్స్ అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ న్యూస్ ఇచ్చారండి. కాకినాడ సీ పోర్ట్ అసలు యజమాని ఎవరైతే ఉన్నారో కేవీ రావు, ఆయనకి మొత్తానికి తిరిగేసి ఆయన సీ పోర్ట్ ఆయనకు వచ్చేసింది అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఎవరికి నచ్చినా నచ్చకున్నా లోకేష్ కాబోయే సీఎం, దావోస్ భేటీలో మంత్రి భరత్ ఉద్ఘాటన, మందలించిన చంద్రబాబు, సమయం సందర్భం లేకుండా మాట్లాడొద్దు, మనం పెట్టుబడుల కోసం వచ్చాం, రాజకీయాలు మాట్లాడితే ఏమనుకుంటారు, మరోసారి ఇలా చేస్తే ఊరుకోను సీఎం, లోకేష్కు డిప్యూటీ ఊసు ఎత్తొద్దు, టీడీపీ నేతలకు దావోస్ నుంచి ఆదేశం. ఒక రకంగా ఇది అంటే సీరియస్గా మందలించారా చంద్రబాబు నాయుడు, లేకపోతే తన మనసులో కూడా అదే ఉద్దేశం ఉండి పైన అంటే దావోస్కి వెళ్ళారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి, అక్కడికి వెళ్ళిన పని ఏంటండి ముఖ్యంగా
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడము, కొత్త కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, అది ప్రధాన అంశం దావోస్కి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చర్చించాల్సినవి. అయితే అక్కడ ఎవరైతే మంత్రి భరత్ ఉన్నారో ఆయన కాబోయే సీఎం లోకేశే అని చెప్పేసేసరికి సీఎం వారించారంట చంద్రబాబు నాయుడు గారు. అంటే సమయం సందర్భం లేకుండా ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, పెట్టుబడులు గురించి మాట్లాడడానికి, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి తనకి హెచ్చరించారంటే ఇలాంటివి మాట్లాడొద్దు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడితే వీళ్ళంతా ఏమనుకుంటారు అని కూడా అన్నారంట. మరి ఏందండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏపీ రాజకీయాలు కూడా దావోస్కి పట్టుకెళ్ళిపోతారా? అక్కడ కూడా దావోస్లో కూడా మీరు అక్కడ దావోస్ అవ్వచ్చు. నిన్న ఐరోపా సంఘం ఐరోపాలో తెలుగువారు ఒక సభ ఏర్పాటు చేశారు కదా, మరి అక్కడ ఈ మాటలు ప్రస్తావించారో ఏంటో తెలియదు. కాకపోతే ప్రస్తావించడం అయితే ప్రస్తావించారు సీఎం లోకేష్ అనేసి. దీనికి చంద్రబాబు గారు కూడా కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడేం మాట్లాడాలో అదే మాట్లాడు, మనం వచ్చింది పెట్టుబడుల కోసము, ఇలాంటివి మాట్లాడితే ఇక్కడ అంటే దావోస్కి వచ్చిన తర్వాత ఏమనుకుంటారు అని చెప్పేసి అన్నారు. పర్వాలేదండి, బాగానే కొంచెం వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే సీనియర్ కదా చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయనకి మనసులో ఉంటుంది పుత్రుడి పైన వాత్సల్యం. కాకపోతే అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎక్కడో ఏపీలో, భారతదేశంలో ఏపీలో ఉన్న రాజకీయాలను తీసుకెళ్ళి దావోస్లో కూడా మీరు ప్రచారం చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ భరత్ గారు? కొంచెమైనా ఉండాలి కదా విచక్షణ. ఏదో మెప్పు కోసం అని చెప్పేసి మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇలాగే ఉంటుంది. సీఎం గారే మీకు హెచ్చరించారు, కనీసం విదేశీ పర్యటనలకి, పెట్టుబడుల కోసము లేదా ఏదైనా సమావేశాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర రాజకీయాలని అక్కడ ప్రస్తావించకండి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల పరిస్థితులు ఏమున్నాయి, గవర్నమెంట్ ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది, ఇలాంటివి మాట్లాడండి, ఇలాంటివి చెప్పండి. అంతేగాని ఇక్కడ మాట్లాడుకునే రాజకీయాలు చాలు, ఇక్కడ కొట్లాడుకుంటున్నావు చాలు, అక్కడికి వెళ్ళి కూడా ఈ రాజకీయాలు చెత్త ఏంటండి? అలాగే ఉప ముఖ్యమంత్రి గురించి కూడా ఇక్కడ ఎవరు మాట్లాడొద్దండి. డిప్యూటీ సీఎం అంటే మనకు కొద్ది రోజులుగా చూస్తున్నాము, డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయాలి అని చెప్పేసి. ఇంకొక వైపు ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అంటే, ఆయన్ని సైడ్కి జరిపే నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు నేరుగా తన మనసులో మాట చెప్పకుండా ఎమ్మెల్యేలతో కానీ లేకపోతే కార్యకర్తలతో కానీ మంత్రులతో కానీ చెప్పిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అలాగే జన సైనికుల్లో కూడా ఉన్నాయి, జనసేన కార్యకర్తల్లో కూడా. మరి దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటి అన్నది తెలుస్తుంది. లోకేష్ డిప్యూటీ సీఎం అనేది అయితే కనుక ప్రచారం జోరుగా సాగుతోంది. మరి అది కూడా పిఠాపురం నుంచి ఎవరైతే పిఠాపురం సీటు వదులుకొని తినకిచ్చారు వర్మ గారు, పిఠాపురంలో వర్మ గారు టీడీపీ తన సీటు వదులుకొని పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఆయన కూడా తప్పేముంది లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే అన్నది అక్కడి నుంచి వర్మ గారు కూడా మాట్లాడారని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో నిజంగానే పవన్ని సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తారా అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ అదే జరిగితే కనుక పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది కూడా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ప్రధానమంత్రి, ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం, ప్రధాని నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ పైన మంచి అభిప్రాయం ఉంది. మరి ప్రధాని మోడీ గారు కూడా, ఎందుకంటే కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యము, మరి మోడీ గారు కూడా ఎలా స్పందిస్తారో అన్నది వేచి చూడాలి. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక, దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి. అమిత్ షా వ్యాఖ్యలకు ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. జగన్ పాలన విపత్తు అయితే 5 ఏళ్లు ఎందుకు ఉపేక్షించారు? పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఏనాడైనా మాట్లాడారా? ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉద్ధరణ కాదు షర్మిల. ఎట్టకేలకు షర్మిల కాంగ్రెస్ సభ్యురాలు మనందరికీ తెలిసిందే. అలా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా తన కొన్ని కారణాల నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆవిడ ఈ విషయం అయితే కనుక కొంచెం ఎప్పుడూ ఆవిడ విడిపోయి, అంటే వాళ్ళ మధ్య వచ్చిన అన్నా చెల్లెల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఎప్పుడైతే జగన్ విడిపోయి షర్మిల కాంగ్రెస్లో చేరి ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జగన్ మీద ఆరోపణలు చేసింది. బట్ జగన్ ఎప్పుడు కూడా ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా తన మీద తను సహిస్తూనే వచ్చారు, ముందుకెళ్లారు.
ఈ రోజు న్యూస్ ఐటమ్ కనుక చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది. ఒక రకంగా తన అన్న పైన తనకి ఇంకా ప్రేమ కనిపిస్తోంది అంటే ఒక కాంగ్రెస్ సభ్యురాలిగా పక్కన పెడితే కనుక టాపిక్ తన అన్న పైన ప్రేమ కనిపిస్తోంది అన్నదైతే కనుక ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి అని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు. అలాగే అమిత్ షా వ్యాఖ్యలకు ఊసరివెల్లి సైతం సిగ్గుపడుతుంది అని చెప్తున్నారు. ఊసరివెల్లి మనకు తెలుసు కదండి, అంటే రంగులు మారుస్తూ ఉంటుంది, అంటే తనకి కావాల్సిన ఏ టైంలో ఎలా ఉండాలో అలా మారుస్తూ ఉంటుంది. సో అలాంటి ఊసరివెల్లి సైతం అమిత్ షా వ్యాఖ్యలకు సిగ్గుపడుతుందని చెప్పేసి చెప్తున్నారు షర్మిల గారు. జగన్ పాలన విపత్తు అయితే మరి 5 ఏళ్ళు ఎందుకు ఉపేక్షించారు? నిజమే కదండి. నిన్న మాట్లాడుకున్నాం మనం కూడా, విపత్తు వెంటిలేటర్ విపత్తు అదొక ప్రధాన విపత్తు, వెంటిలేటర్ పైన ఉంది రాష్ట్రం, ఇవన్నీ చెప్పారు. వెంటిలేటర్ పైన ఏం లేదు రాష్ట్రం అండి, రాష్ట్రం బాగానే ఉంది. వెంటిలేటర్ పైన మీరు ఎవరైనా అంటే రాష్ట్ర సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెంటిలేటర్ పైన ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే వెంటిలేటర్ పైకి వెళ్లకుండా గత వైకాపా ప్రభుత్వం చూసింది. ఇప్పుడు దాన్ని మీరు ఇంకా మీ భాషలో చెప్పాలంటే ఆ వెంటిలేటర్ పైకి వెళ్ళకోకుండా ఇంకా బాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ముందుకు తీసుకెళ్ళాలంటే ఏంటి, బాగు చేయాలి కదా. వెంటిలేటర్ పైన ఉండకోకుండా ఉండాలంటే ఆరోగ్యం బాగుపడాలి. సో అప్పుడు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కాబట్టి మీరు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకోకుండా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఫోకస్ పెట్టండి. సో ఈ నేపథ్యంలోనే షర్మిల గారు ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏనాడైనా మాట్లాడారా? ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉద్ధరణ కాదు అంటే ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ కింద ఏదైతే 11,440 కోట్ల రూపాయలు ఇచ్చిందో అది మీరేమి అంటే మీ ఉద్ధరణ కాదు, ఉద్ధరించింది కాదు అన్నట్టు షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక మళ్ళీ షర్మిల జగన్ కలుస్తారా అన్న కోణం అయితే కనిపిస్తోంది. ఈవిడ మాట్లాడింది రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా ఇక్కడ చూసుకుంటే అంటే ఇదే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ మీద ఆరోపణలు చేయడం కానీ మాట్లాడడం కానీ జరిగింది. కానీ ఏనాడు జగన్ తన పైన ఆరోపణలు కానీ వాటిని ఖండించడం కానీ చేయలేదు. ఎందుకంటే చెల్లెల పైన తనకున్న ప్రేమ అనేసి ప్రజలు చెప్పుకున్నారు. ఇంకా చూసి చివరిలో 1-2 సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడారు. అది కూడా చాలా సున్నితంగానే చెప్పారు. ఎట్టకేలకు ఇప్పుడైతే కనుక వైసీపీ పాలన గురించి ఏదైతే నిన్న మొన్న అమిత్ షా గారు కానీ చంద్రబాబు గారు కానీ వ్యాఖ్యలు చేశారో, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాటికి రివర్స్ కౌంటర్ అనుకోవచ్చు ఒక రకంగా ఇది. ఇక మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్ అండి. సాక్షిలో ప్రధాన వార్తలు ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం. సంజయ్కు జీవిత ఖైదు, కోల్కతా జూనియర్ వైద్యురాలిపై రేప్ హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు, 50,000 జరిమానా కూడా విధింపు. బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం, ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు. ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి. బాధితురాలి తల్లిదండ్రుల అసంతృప్తి, పై కోర్టులో అప్పీలు చేస్తామని, తమకు పరిహారం వద్దని స్పష్టీకరణ. సో కోల్కతా ఆజీగర్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పైన జరిగిన ఘోరాతి ఘోరం అంటే చాలా రకాలుగా ఆమెని శారీరకంగా హింసించి క్రూరంగా తనని చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలస్యంగా స్పందించడం, దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కళాశాలకు సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు మమతా బెనర్జీకి బంధువులు అవుతారు, వాళ్ళ పేర్లు బయటకి రాకూడదని చెప్పేసి సో ఎవరైతే తల్లిదండ్రులు చూడ్డానికి వచ్చినా కూడా ఆమె ఫస్ట్ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు ముందుగా, తర్వాత హత్య అని చెప్పారు. పేరెంట్స్ని కూడా ఎంతసేపటికి లోపలికి చూడ్డానికి పంపించట్లేదు. అప్పట్లో ఈ వార్తలు చాలా దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఎందుకు తల్లిదండ్రులను పంపించలేదు, ఎందుకు ఆత్మహత్యగా ముందుగా మీరు చెప్పారు, ఆత్మహత్య అయితే కనుక డెడ్ బాడీని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది అది ఆత్మహత్య కాదు, చాలా కిరాతకంగా ఆవిడ్ని చంపారు అన్నది. సో ఆ నేపథ్యంలో మీరు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పేసి అంత నేషనల్ మీడియాలో కూడా వార్తా కథనాలు అయితే వచ్చాయి. సో ఎట్టకేలకు ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో సంజయ్ రై,
ఆయననే దోషి అని తేల్చి కోర్టు ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే ఆయనకి ఇది సరిపోదు, ఉరిశిక్ష విధించాలి అనేసి డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఆమె తల్లిదండ్రులు కూడా ఉరిశిక్ష విధించాలి, అంటే మరణదండన వేయాలి అని చెప్పేసి అన్నారు. సిబిఐ అంటే ఈ డిమాండ్లని ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లు అయితే ఏమి సిబిఐ వాదననైతే కానీ కోర్టు తోసిపుచ్చింది. ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి అంట. ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైతే 17 లక్షల పరిహారం ఇస్తామన్నారో అది మాకు వద్దు, బాధితురాలు తల్లిదండ్రులు ఆయనకి మరణదండన, ఎవరైతే సంజయ్ రై దోషి ఉన్నాడో ఆయనకి మరణదండన విధించండి, మాకు పరిహారం వద్దు, మేము పైకోర్టులో అప్పీల్ చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడ అంటే మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కనుక ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, చాలామంది ఈ కేసు జరిగిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది ప్రజలు అతనికి ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే దోషిగా తేలుతారో వాళ్ళకి మరణదండన విధించాల్సిందే, ఉరిశిక్ష వేయాల్సిందే అని చెప్పేసి చాలామంది ప్రజల్లో అదే అభిప్రాయం ఉంది. అయితే ఇక్కడ జడ్జి గారు మాత్రం ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అన్నారు. ఇది అత్యంత అరుదైన నేరం కాదు అని అంటే న్యాయ వ్యవస్థ పట్ల మనందరికీ గౌరవం ఉంది, ముఖ్యంగా నాకు చాలా చాలా గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ పట్ల. నేను ఇక్కడ అంటే ప్రజల ఒపీనియన్ చెప్తున్నాను ఏంటంటే కనుక ఇది అత్యంత అరుదైన నేరం కాదు అనడం పైన కూడా ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. అత్యంత అరుదైన నేరం కాకపోవడంకి అంటే అత్యంత అరుదైన నేరం అంటే ఎలాంటిది అత్యంత అరుదైన నేరం అనేసి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అంత కిరాతకంగా ఆమెని క్షోభ పెట్టి, మానసికంగా శారీరకంగా క్షోభ పెట్టి అంత దారుణాతి దారుణంగా ఇది చేస్తే ఆ మరణదండన విధించకపోగా మీరు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది దానికి ఆ కోవలోకి రాదు, అత్యంత అరుదైన నేరం కాదని ఏదైతే చెప్పారో జడ్జి గారు, దానిపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, బాధితురాలి పేరెంట్స్లో అసంతృప్తి ఉంది. వాళ్ళు మేము పైకోర్టుకి వెళ్తాము, అప్పీల్ చేసుకుంటామని చెప్పారు. అలాగే మాకు మీరిచ్చే 17 లక్షల పరిహారం కూడా వద్దని చెప్పారండి. మరి ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, శిక్ష సరే రక్షణ ఏది, అంతే కదండి. శిక్ష జరుగుతున్నాయి వేస్తున్నారు, ఢిల్లీ ఘటనలో జరిగినప్పుడే దిశా చట్టం అని తీసుకొచ్చారు, బట్ ఆగుతున్నాయా? ఆగట్లేదు. జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా ఆడపిల్లలపై. నెల పిల్ల అని చూడరు, వృద్ధురాలు కాదు, ఆడపిల్ల అయితే చాలన్నమాట. ఏదో ఒకటి అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయి, ముఖ్యంగా ఇలాంటి అత్యాచార సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళల్లో భయం పుట్టించేలాగా అంటే పేరెంట్స్ ఆడపిల్లల్ని జాగ్రత్తలు చెప్పి బయటకు పంపిస్తారు, అలాగే అబ్బాయిలకి కూడా జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించాల్సిన బాధ్యత ఉంది. బాధ్యతాయుతంగా చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచడంలో, మగపిల్లల్ని పెంచడంలో ఆడపిల్లలకి ఏవైతే చెప్పి పెంచుతారో సూక్తులు, అలాగే అబ్బాయిలకి కూడా చెప్పాలి. అబ్బాయిలు నైట్ టైం ఫోన్ ఎక్కువ చూసినా, ల్యాప్టాప్ ఎక్కువ చూసినా అబ్బాయిలు చాలామంది పేరెంట్స్ ఏమనరు, ఏదో చూసుకుంటున్నారు అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అన్నది కూడా గమనించాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. ఆడపిల్లలను ఒకటే కాదు కట్టడి చేయడం, అంటే కట్టడి చేయడం మీన్స్ ఇక్కడ నేను అంటున్నది వేరే ఉద్దేశంతో కాదు. ఎంతసేపు ఆడపిల్ల ఏది చేసినా కూడా అమ్మ నువ్వు ఈ టైంకి ఇంటికి వచ్చేసేయాలి, నైట్ టైం ఫోన్లో ఎక్కువసేపు ఎందుకు మాట్లాడతావు, ఇవన్నీ చెప్తారు, మంచిదే. అలాగే అబ్బాయిని కూడా ట్రీట్ చేయండి, అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా ట్రీట్ చేయకండి. కొంతవరకు ఇది పేరెంట్స్గా ప్రతి ఒక్కరి బాధ్యత ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి. ఇంకొకటి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దిశ చట్టం కన్నా కూడా ఇంకా బలమైన చట్టం ఏదైనా తీసుకొచ్చి, అంటే అమ్మాయిల జోలికి వెళ్తే కనుక ఇక అంతే సంగతులు, మా ప్రాణాలు ఉండవు, మేము సమాజంలో ఉండలేము అన్నటువంటి కఠినమైన చట్టం తీసుకొస్తే కానీ ఇలాంటివి ఆగవేమో. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఆలోచించాలి, మరింత కఠినమైన చట్టం తీసుకురావాలి. ఇంకొక న్యూస్ చూసుకుంటే, అంతా మనకే, నీకింత నాకింత, అన్ని పనుల్లోనూ భారీ కమిషన్లకు తెరలేపిన సర్కార్ పెద్దలు, అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలా స్కెచ్, ఆపై అందిన కాడికి దండుకునేలా కార్యాచరణ, ఇందుకు ఏ శాఖ మినహాయింపు కాని వైనం. వైద్య శాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనలతో దోపిడీకి సిద్ధం, ఆసుపత్రుల్లో సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్టులు చేజిక్కించుకునేందుకు పన్నాగం, చిన్న సంస్థలు కన్సారియంగా పాల్గొనకుండా నిబంధనలు, బడా కంపెనీలతో ఓ మంత్రి జనసేన ప్రజాప్రతినిధి డీల్. ఆలయాల్లో పారిశుధ్య కాంట్రాక్టు పేరిట దేవుడి సొమ్ముకి ఎసరు, 7 ప్రధాన ఆలయాల పనులు ఒకే సంస్థకు కట్టబెట్టే యత్నం.
ఆలయాలు సొంతంగా టెండర్లు పిలవకుండా ముకుతాడు. ఏకీకృత విధానం పేరుతో రెట్టింపు దోచుకునేందుకు వ్యూహం. మహిళలకు కుట్టు పనిలో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీని వదలని వైనం. ఎక్కడా లేని షరతులతో అష్మదీయులకు టెండర్ కట్టబెట్టే వ్యూహం. ప్రజలకి, అధికారులకి, ఎవరైతే ముఖ్యంగా అధికారులు లంచాలు తీసుకుంటున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాల్సిన పెద్దలే ఇలాంటివి చేస్తూ వాళ్ళ అనుయాయులకు, వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఇట్లాంటి అంటే ఒప్పందాలు కానీ పనులు కానీ వాళ్ళకి కట్టబెట్టడం ఏమాత్రం కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్? ఏపీ సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎవరైతే ఉన్నతాధికారులు, మంత్రులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రతి చోట అవినీతి లేకుండా చేస్తామనే కదా మీరు అన్నది. అవినీతి లేకుండా అన్ని వ్యవస్థల్లోనూ సక్రమంగా పని చేసుకుంటూ వెళ్తామని చెప్పారు. కానీ మీ దృష్టికి రాకపోయి ఉండొచ్చు, సీఎం గారి దృష్టికి రాకపోయి ఉండొచ్చు, లేదా డిప్యూటీ సీఎం గారి దృష్టికి రాకపోయి ఉండొచ్చు. కాకపోతే వాటిని పరిశీలించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకి చెప్పి, లేదా సంబంధిత శాఖల మంత్రులకి చెప్పి చూడాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది. సో వాళ్ళకి మీరు ఎంత గట్టిగా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇస్తే అంత అంటే జాగ్రత్తగా పనిచేస్తారు. లేక కొంచెం చూసి చూడనట్లు ఉన్నా కూడా ఇలాంటి వాటికే అవకాశం ఎక్కువ ఉంటుంది. టెండర్లు వాళ్ళకు అనుకూలంగా ఉండే సంస్థలకే ఆ టెండర్లు కట్టబెడుతున్నారని చెప్పేసి సాక్షులు ఇచ్చారు. ముఖ్యంగా వైద్య శాఖ కాంట్రాక్ట్లో నిబంధనలతో దోపిడీకి సిద్ధం. అలాగే ఆలయాల్లో కూడా పారిశుద్ధ్య కాంట్రాక్టు విషయంలో దేవుడి సొమ్ముకే ఎసురు పెడుతున్నారంట. అసలు దేవుడన్నా కూడా భయం లేదండి, ఇంకా ఎవరికి భయపడతారు వీళ్ళు? దేవుడికే భయపడట్లేదు, అందుకే కలియుగం అన్నారేమో. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని కర్మ ఇప్పుడు ఈరోజు బాగుండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఎవరైనా సరే. అంటే అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్మును, దేవుడి సొమ్మును, రాష్ట్ర సంపదను అక్రమంగా దోచుకొని తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కర్మ వదిలిపెట్టదండి. చెడ్డ పనులు చేసే వాళ్ళని కర్మ ఏదో ఒక రోజు మీ వెనకాలే వస్తుంది. దాన్ని ఒక్కటి గుర్తు పెట్టుకున్నారంటే మీరు ఉదయం లేవగానే దేవుడికి చాలామంది నమస్కారం చేసుకుంటారు. మరి ఆ నమస్కారం అంటే ముఖ్యంగా అవినీతి లంచగొండి వాళ్ళు ఉంటారు కదా, అంటే లంచాలు తీసుకునే వాళ్ళు అంటే ఏం కాకూడదు దేవుడా. విచిత్రం ఏంటంటే చేసేవి చెడ్డ పనులు, మళ్ళీ దేవుడికి మొక్కొని దేవుడా ఏం కాకూడదు ఈ విషయంలో, మీకు ఇంత ముడుపు కడతామని దేవుడితో కూడా డీల్స్. అంటే దేవుడికి కూడా లంచాలు ఇస్తున్నారా మీరు? అలా ఉంది వైనం ఇక్కడ చూసుకుంటే కనుక. ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన పారిశుద్ధ్య కాంట్రాక్టు పేరిట ఏకంగా దేవుడికే ఎసురు పెడుతున్నాడు, దేవుడి సొమ్ముకి ఎసురు పెడుతున్నారని ఇచ్చారు. అలాగే మహిళలకు కుట్టుపడిలో శిక్షణ ఇచ్చారు. అయితే వాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు కదా, వాటిని కూడా వదలట్లేదంటండి. అంటే ఆ కుట్టు మిషన్ల పంపిణీలో కూడా అందిన కాడికి దోచుకుంటున్నారు అని చెప్పేసి సాక్షిలో కథనం ఇచ్చారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అంటారు కదా, ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇంకొకటి, ఇది ప్రధాన అంశం అండి. పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చిందో మమ్మల్ని ఇలా వేధిస్తోంది. మీ కర్మ కాలింది, మీకు మా గతే పడుతుంది. వెరిఫికేషన్ శిబిరాల్లో దివ్యాంగుల శాపనార్థాలు. తనకు ఆసుపత్రిలో దివ్యాంగ నిర్ధారణ పరీక్షకు చంటిబిడ్డతో వచ్చిన అందురాలు. అయితే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వము దివ్యాంగులకు పరీక్ష నిర్వహిస్తోందండి. అంటే వాళ్ళు దివ్యాంగులు నిజంగా దివ్యాంగులా కాదా అన్న ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుంది. వాళ్ళకి దివ్యాంగులకు పరీక్ష చేసిన తర్వాత సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారు కదా, దాన్ని బట్టే వాళ్ళకి పెన్షన్స్ అందుతాయి, లేదంటే లేదు అన్న వేలో ప్రభుత్వం చెప్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే అక్కడికి ఎవరైతే టెస్ట్లకి వచ్చారో దివ్యాంగులు వాళ్ళు టెస్ట్లు చేయించుకోవడానికి వచ్చారో వాళ్ళు బాధని వెళ్ళగక్కుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చింది, మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు. అంటే ఎవరు వాళ్ళంతకు వాళ్ళైతే కనుక కనిపిస్తుంది కదండి. బాలేరంటే ఒక మనిషి బాలేరు, చెయ్యి కాలు బాలేదు, లేదా బుద్ధిమాంద్యత ఉంది, లేదా మానసిక వైకల్యం అంటే మానసిక స్థితి బాలేదు, ఇలాంటివన్నీ ఏదున్నా కూడా తెలుస్తుంది, కనిపిస్తుంది. అలాగే సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినవి. ఎక్కడో ఒక చోట ఒకరు ఇద్దరు నాకు తెలిసి ఇలాంటి విషయంలో అయితే మోసం చెయ్యరు ఎవరు. వాళ్ళు మాకు కాలు బాలేదు, చెయ్యి బాలేదని అయితే చెప్పుకోరు కదా. మరి
సరే గవర్నమెంట్ పెట్టింది, వాళ్ళ దృష్టికి ఏమైనా వచ్చాయేమో, ఎవరైనా అట్లా ఫేక్గా సర్టిఫికేట్ పెట్టి కాలు బాగలేదు చెయ్యి బాగలేదు అని చెప్పేసి తీసుకుంటున్నారేమో అని గవర్నమెంట్ దృష్టికి వచ్చిందేమో, అందుకని ఇది పెట్టారా, లేకపోతే కనుక వాళ్ళందుకు వాళ్ళే ఈ పరీక్షలు చేద్దామని నిర్ణయించిందా అన్నది ప్రభుత్వానికే తెలియాలి. అయితే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు అసలే వాళ్ళు ఏదో ఒక సమస్యతో, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి టెస్టులు చేసి అక్కడ వెరిఫికేషన్ చేసి వీళ్ళు నిజంగా దివ్యాంగులా కాదా అని చెప్పేసి టెస్టు చేయడము అన్నది ఎవరికైనా బాధ కలిగిస్తుందండి. అక్కడికి వచ్చిన శిబిరానికి వచ్చిన వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారంట ప్రభుత్వానికి అని చెప్పేసి సాక్షి పేపర్లో ఇచ్చారు. ఏంటంటే మీ కర్మ కాలింది, మీకు కూడా మా గతే పడుతుంది అని చెప్పేసి కోపోద్రిక్తులై ఉన్నారు దివ్యాంగులు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే కనుక దీన్ని బట్టే పెన్షన్లు ఎవరైతే కనుక దివ్యాంగులు ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళకపోతే కనుక వాళ్ళకి పెన్షన్లు కట్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పిందంటండి. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక జగన్ కేసులతో మీకేం పని, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు, ఆ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తే లేదు, ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేం, తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా. ఇందాక మనం చూసుకున్న న్యూస్ పత్రికలో అయితే కనుక వాళ్ళు ఇచ్చిన న్యూస్కి ఈ న్యూస్కి చాలా తేడా ఉందండి. ఇక్కడ సుప్రీంకోర్టు నేరుగానే చెప్పేసింది అని చెప్పేసి సాక్షి పేపర్లో ఇచ్చారు, మీకేం పని ఈ కేసుతో అని చెప్పేసి, జగన్ కేసులో మీకేం పని అని చెప్పేసి డైరెక్ట్గా అడిగేసింది అని చెప్పేసి సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చూసుకున్న న్యూస్ పేపర్లో అయితే కనుక జగన్ కేసులతో మీకేం పని, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టయితే ఇవ్వలేదు. మరి ఇదే న్యూస్ పేపర్స్లో పారదర్శకత లేకుండా ప్రతిపక్ష వైఖరి అంటే ఇదే మనం తరచూ చెప్పుకుంటూ ఉన్నాము. మీడియా ఏదైతే ఉందో ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటుంది, జరుగుతున్నవి ప్రజలకు తెలియజేయడం, అలాగే ప్రజల్లో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలియజేయడం మీడియా ప్రధానంగా మీడియా చేయాల్సిన పని. కానీ ఆ పార్టీకి ఈ పార్టీకి అని చెప్తూ కొమ్ము కోస్తున్న పత్రికలు కానీ ఛానల్స్ కానీ చాలానే ఉన్నాయి. సో ఇలా ఒక పేపర్లో ఒకలాగా రాసి ఒకే ఐటమ్కి సంబంధించి ఒకే టాపిక్కి సంబంధించి ఒక న్యూస్ పేపర్లో ఒకలాగా, ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ రాస్తే ఏది కరెక్ట్ అని నమ్మాలి ప్రజలు? జర్నలిస్టులారా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. జర్నలిస్టులకి ఏది జరిగితే అది రాయాలనే ఉంటుంది, కానీ వాళ్ళపైన ఆ సంస్థల యాజమాన్యం తీసుకొచ్చే ఒత్తిడి కారణంగా వాళ్ళు ఇలాంటి వార్తలు రాయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే మీడియా సంస్థల యాజమాన్యం ఉందో మీరు జర్నలిజం విలువలను తుంగలో తొక్కకుండా జర్నలిజం విలువల్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలనేసి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా సంస్థల యాజమాన్యానికి. ఇది ఇవాల్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్. మరో న్యూస్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.